హాయ్ ఫ్రెండ్స్, బిగ్ బాస్ 10 ప్రోమో వచ్చింది, లోగో లాంచ్ అయింది, నాకు సార్ హోస్ట్ ఫిక్స్. మరి సెలబ్రిటీలు ఎవరు వస్తున్నారు? కామన్ మ్యాన్స్ 10 మంది వస్తారు అనుకుంటున్నారు. అంటే 10 మంది సెలెక్ట్ అవుతారు. హౌస్లోకి 10 మంది వెళ్తారా, 5గురు వెళ్తారా అనేది అప్పుడు చూద్దాం. ఇప్పుడు సెలబ్రిటీలు ఎవరు వెళ్తున్నారు? మరి కామన్ మ్యాన్లో గెలుస్తున్నారు కదా, కామన్ మ్యాన్లో గెలిచిన ఒకటే, మనం గెలిచిన ఒకటని సెలబ్రిటీలు ఎవరు అనుకొని వస్తున్నారు చూద్దాము. రాయల్ మెక్ రమణ ఇన్స్టాగ్రామర్, ఫుల్ ఫేమస్ క్యాండిడేట్, చాలామంది ఫాలోయింగ్స్ ఉన్నారు, చాలా మంచి పర్సన్ కూడా. ఇన్స్టాగ్రామ్లో ఎంత ఫాలోవర్స్ అంటే ఎంత ఫేమస్ అంటే నిజంగా రమణ గారు ప్లస్ ఫేమస్ రాము, వీళ్ళిద్దరు కూడా చాలా ఫేమస్ క్యాండిడేట్స్. ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉంటారు, చాలా ఫేమస్ క్యాండిడేట్స్ వీళ్ళిద్దరు. రమణ గారు వస్తున్నారు, ఫేమస్ రాము ఇద్దరు వస్తున్నారు. నెక్స్ట్ నందన ఫ్రమ్ యూకే, ఈ మధ్య కొంచెం కాంట్రవర్సీ అయింది కదా. మరి ఆ కాంట్రవర్సీ బిగ్ బాస్ హౌస్లోకి వస్తే ఆమెను పోగొట్టగలుగుతుందా? ఒకవేళ ఆమెను తీసుకొస్తే వాడికి ఉపయోగం ఉండిద్దని ఆమెను తీసుకొస్తారా? లేదంటే మరి కాంట్రవర్సీ ఉంది కదా, దానివల్ల షో దెబ్బతింటుందని ఆగిపోతారా అని తెలియదు. కానీ నందన గారు కూడా వస్తానని తెలుస్తుంది. ఫస్ట్ ఎక్స్ప్రెస్ హరి అంటే చాలా ఎంటర్టైనరు, పటాస్ హరి అంటారు. హరి శ్రీముఖి జోడీ ఆ ప్రోగ్రాంలో చాలా బాగుంటుంది, చాలా కామెడీగా ఉంటాడు. ఇంతకుముందు కూడా వెళ్ళటానికి ట్రై చేసిన వ్యక్తి. బిగ్ బాస్ అంటే మొత్తం కూడా తెలిసిన పర్సను హరి. ఈ హరి అయితే ఫిక్స్, ఎందుకంటే చాలాసార్లు ఇంతకుముందు కూడా ట్రై చేసాడు వెళ్ళటానికి, కానీ వెళ్ళలేకపోయాడు. మరి తన షోలు బిజీ వల్ల ఇప్పుడైతే కన్ఫామ్గా హరి అయితే వెళ్ళబోతున్నాడు. పటాస్ హరి శ్రీముఖి పక్కనే ఉంటాడు. చాలా జాతిరత్నాలు, కుకింగ్ షోలు, చాలా షోల్లో ఉన్నాడు. మంచి ఎంటర్టైనర్ హరి వస్తున్నాడంట. నెక్స్ట్ రాకేష్ అంటే మనకు జబర్దస్త్ రాకేష్, చాలా సైలెంట్ పర్సన్, చాలా కూల్ పర్సన్ రాకేష్. సుజాత హస్బెండ్. సుజాత ఇంతకుముందు ఆల్రెడీ బిగ్ బాస్లోకి వెళ్ళింది కాబట్టి అక్కడ ఎలా వ్యవహరించాలి, ఎలా చేయాలనేది రాకేష్కి ఆల్రెడీ చెప్తుంది. కాబట్టి రాకేష్ జబర్దస్త్ నుండి వెళ్తున్నాడని తెలుస్తుంది మనకి. మరి బయట కూడా అదే పేరు టాక్ వస్తుంది. మరి సుజాత హెల్ప్ చేస్తుందా, సుజాత అక్కడ వ్యవహరించాలి తీరు ఎలా చెప్తుంది అనేది చూడాలి. నెక్స్ట్ వచ్చి నోకరాజు జబర్దస్త్ చేస్తున్నాడు, కొన్ని షోలు చేస్తున్నాడు. తర్వాత ఇప్పుడైతే కొన్ని సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గానే ఉన్నాడు, యూట్యూబ్లో కూడా నోకరాజు వస్తున్నాడంట. మరి నోకరాజుకి అయితే మరి ఎంత ఫాలోవర్స్ ఉన్నారు అనేది పక్కన పెడితే మంచి కమెడియన్గా తీసుకుంటున్నాడా, లేదంటే ఫాలోవర్స్ ఉన్నారు, జబర్దస్త్ ఉన్నారు, కొన్ని షోలు చేశాడు, దాన్ని బట్టి నోకరాజు కూడా తెలిసిన పర్సనే. నోకరాజు కానీ, రాకేష్ కానీ, హరి కానీ అందరికీ నోటెడ్ పర్సన్సే వీళ్ళు వస్తున్నారండి. నెక్స్ట్ అమ్మాయి కన్నడ నుంచి కూడా ఖచ్చితంగా ఒక పర్సన్ 2 పర్సన్ ఖచ్చితంగా ఉంటారు అమ్మాయిలు. ఎందుకంటే బిగ్ బాస్ షోలో అందరు అబ్బాయిలు ఎవరు చూస్తారు? అమ్మాయి చక్కని అమ్మాయి అంటే ఎవరైనా చూసేది. పల్లవి గౌడ చాలా అందంగా ఉంటుంది అమ్మాయి, కన్నడ నటి పల్లవి గౌడ వస్తుంది. తర్వాత చాలా సీరియల్స్లో ఉంది. జాతిరత్నాల ద్వారా ఫేమస్ అయింది. జాతిరత్నాల కుకింగ్ షో వచ్చింది కదా, దానివల్ల చాలా ఫేమస్ అయింది. బిగ్ బాస్ ఆడియన్స్ కూడా మెచ్చే నటి. ఎందుకంటే ఎవరో తెలియదు, ఖచ్చితంగా అమ్మాయి ఎవరో అనే పల్లవి గౌడ అనేది కొంతమంది తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. కానీ తెలియకపోయినా తెలియని అవసరమే లేదు. అక్కడ బిగ్ బాస్లో వాళ్ళు ఆట తీరుని బట్టి ఓన్ చేసుకుంటారు కాబట్టి ఆడియన్స్ పల్లవిగా కూడా వస్తుంది. నెక్స్ట్ పండు మాస్టర్ వస్తారని బయట కూడా టాక్ బాగుంది. ఎందుకంటే ఇంతకుముందు కూడా వెళ్ళాల్సిందంట, వెళ్ళలేదు. కానీ ఇప్పుడు పాపం యాక్సిడెంట్ అయింది కాబట్టి తొందరగా కోరుకుందాం మనస్ఫూర్తిగా. ఒకవేళ మనం బిగ్ బాస్ షో స్టార్ట్ అయ్యేటప్పటికి టైం పడుతుంది కాబట్టి, 2-3 నెలలు టైం పట్టింది కాబట్టి, ఈలోపు మాస్టర్ కోలుకొని కనుక ఎంటర్ అయ్యాడంటే మాత్రం కోలుకుంటే ఖచ్చితంగా మంచం దిగి బిగ్ బాస్ హౌస్లో కాలు పెట్టాడంటే పండు మాస్టర్ మనస్తత్వానికి చాలా బాగా సెట్ అవుద్ది. తర్వాత పండు మాస్టర్ డ్యాన్స్కి చాలా ఫ్యాన్స్ ఉన్నారు. మంచి మనస్తత్వానికి కానీ, పర్సనాలిటీ విధానానికి కానీ చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. దాన్ని బట్టి మరి బిగ్ బాస్ షోకి వెళ్తే మంచిదే. పండు మాస్టర్ కొంత అడ్వాంటేజ్ కూడా ఉంటుంది, అడ్వాంటేజ్ బాగా ఉంటుంది, వెళ్తే మంచిదని కోరుకుందాం. నెక్స్ట్ కొంతమంది వస్తున్నారు. ఎవరంటే రమణ ఇన్స్టాగ్రామర్ అంట, అతను వస్తున్నాడంట. తీసుకుంటారు కదా అందరు యూట్యూబర్స్ని, ఇన్స్టాగ్రామర్స్ని, తర్వాత ఫాలోవర్స్ ఉన్న వాళ్ళందరినీ తీసుకుంటారు కదా. నెక్స్ట్ ఫేమస్ రాము, అతను కూడా ఇన్స్టాగ్రామరే. నెక్స్ట్ వసంత కళ్యాణ్ అంటే వీళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్ దాంట్లో వసంత కళ్యాణ్ అంటే వసంత మనకి ఆల్రెడీ బిగ్ బాస్కి వచ్చింది. కళ్యాణ్ వీళ్ళు చేసుకోబోయే అమ్మాయి, వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్గా పెళ్లి చేసుకోబోతున్నారు. వీళ్ళు మేడ్ ఫర్ ఈచ్ అదర్గా కూడా గెలుపొందారు, అక్కడ అవార్డు కూడా తీసుకున్నారు ఆ షోలో.
కాబట్టి ఈ కళ్యాణ్ అయితే కన్ఫామ్గా వస్తున్నాడంట. మంచి పర్సన్, చాలా అందమైన అబ్బాయి కూడా వస్తున్నాడంట. నెక్స్ట్ కథల సత్యనారాయణ అంటే అబ్బాయి కాదు, అమ్మాయి. అంటే అమ్మాయి అంటే అమ్మాయి పేరు సత్యనారాయణ, కథల సత్యనారాయణ. అమ్మాయి మనకు తెలియాలంటే యూట్యూబ్లో కొడితే ఆడపిల్లకి ఇల్లు ఎక్కడుంది, ఇల్లే లేదు, అత్తిల్లు తంద కాదు, పుట్టిల్లు తంద కాదని కొన్ని చాలా చేసింది. షోలు కూడా, ప్రోగ్రాంలు కూడా, ఇంటర్వ్యూలు ఇస్తుంటుంది. చాలా మంచిగా మాట్లాడుతుంది ఆ అమ్మాయి వస్తుందంట. మరి వాక్చాతుర్యం కానీ చాలా తెలివిగా మాట్లాడుతుంది. మరి అక్కడికి వస్తే మరి అదే తెలివి ఉపయోగపడుతుందో లేదో చూద్దాం మనం. అమ్మాయి కూడా వస్తుందంట. ఇంకా కొంతమంది వీళ్ళే కన్ఫామ్ అని కాదు, వీళ్ళల్లో కొంతమంది కన్ఫాము. మరి అక్కడికి వెళ్ళేటప్పటికి ఎలా ఉంటుందో, మరి ఇంకా ఎవరైనా వస్తున్నారు అనేది మనం ముందు వీడియోలో చూద్దాం. వీళ్ళైతే వస్తున్నారు ఇప్పటి వరకు ఫ్రెండ్స్. మరి వీళ్ళు ఉంటే బాగుంటుందా, ఇంకెవరైనా వస్తే బాగుంటుంది అనేది చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.